పత్రికా సోదరులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్రంలో ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎలక్షన్స్ 11వ తారీఖు 14వ తారీఖు 2 విడతలుగా సూర్యాపేట నియోజకవర్గంలో మరి మొదటి విడతలో 2 మండలాలు, రెండో విడతలో 2 మండలాలు చొప్పున 4 మండలాలలో ఎన్నికలు కూడా పూర్తిగా మరి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం బట్టి రేవంత్ అన్న నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మొత్తంగా 117 గ్రామ పంచాయతీలకు గాను 69 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 36 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, 4 బీజేపీ, 8 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఈ ఇండిపెండెంట్లో కూడా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ రెబల్సే ఉండటం కూడా జరిగింది. మరి కొన్ని కారణాల వల్ల వాళ్లకు మరి టికెట్ ఇవ్వలేని పరిస్థితులలో రెబల్గా పోటీ చేసి వాళ్ళ సత్తాను ప్రూవ్ చేసుకొని ఇవాళ 8 మంది కూడా కాంగ్రెస్ పార్టీ రెబల్స్గా గెలవడం జరిగింది ఇంచుమించుగా. అంటే ఈరోజు 60% పైగా కాంగ్రెస్ పార్టీ గెలవడం, 30% బీఆర్ఎస్ గెలవడం, 10 to 15% ఇండిపెండెంట్ బీజేపీ గెలవడం. అంటే మొత్తంగా చూసినట్టయితే 2 సంవత్సరాల రేవంత్ అన్న పాలనలో ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటం, రేవంత్ అన్న నాయకత్వాన్ని ఆశీర్వదించడం కూడా ఒక శుభ పరిణామం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా గ్రామాలలో మహిళల్ని, కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలని కానీ, మహిళా సంఘాలను మళ్ళీ తీసుకొని వచ్చి ఈరోజు పూర్వవైభవం తెచ్చే విధంగా ఈరోజు బ్రహ్మాండంగా కూడా ముందుకు పోతున్న పరిస్థితిని మనం గమనించాలి. దేవేందర్ పెద్ద ఎత్తున స్వీకరిస్తున్నారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వని మరి పరిస్థితి ఆ రోజు ఉంటే ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున బ్రహ్మాండంగా ఇళ్ల నిర్మాణం కూడా ప్రజలు ఆశీర్వదించడానికి ఒక కారణం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం కానివ్వండి, మహిళలకు ఉచిత బస్ కానివ్వండి, ఇలా సన్నబియ్యం పేదలందరికీ కూడా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించడం కానీ, ఇలా ఉద్యోగాలను పెద్ద ఎత్తున ప్రభుత్వంలో, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన కానీ, ఈ అన్ని రకాల కార్యక్రమాలతోటి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి 4,665 కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులు గెలవటం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2,354 వాళ్ళు గెలవటం, బీజేపీ 457
ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ 1025 మంది దాకా గెలవడం జరిగింది. అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా వెళ్తుంది. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు తీసుకున్నా, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు తీసుకున్నా కూడా ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఉండదు. రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా 80% పైగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు విజన్ చూస్తే 2047 వరకు $3 ట్రిలియన్ల ఎకనామీ తీసుకురావాలని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా ముందుకెళ్తున్న పరిస్థితి. మన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ప్రపంచ దేశాల నుంచి అందరినీ కూడా ఫ్యూచర్ సిటీకి పిలిపించి దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులను కూడా తీసుకొచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డికి దక్కింది. అంటే ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, సంపద పెంచాలని, సంపద పెంచి పేదరిక నిర్మూలన చేయాలని చెప్పి ముందుకు వస్తున్న పరిస్థితిని కూడా అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని చెప్పి మరి ఆశిస్తూ, ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అందరు సర్పంచులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి కొద్ది ఓట్లతోటి ఓడిపోయిన వాళ్ళకు కూడా ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది సహజం. రెండింటిని కూడా సమానంగా స్వీకరించాలి. ఎవరైతే ఓడిపోయిన సర్పంచులు ఉన్నారో వాళ్ళు రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పనిచేసి రాబోయే రోజులలో పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు రావాలని కూడా తెలియజేస్తూ, ఎవరైతే ఇండిపెండెంట్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి మరి దూరంగా పోయి రెబల్గా పోటీ చేసినో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. పార్టీలోకి రండి, పార్టీలో జాయిన్ అయ్యి అందరం కలిసి రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి ముందుకు పోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.